ఇక్కడ అరాజక శక్తులను పూర్తి స్థాయిగా పారదోలడానికి చంద్రబాబు నాయుడు గారు పూర్తి హామీ ఇవ్వడం జరిగింది. నా కుమారుడు రాజవర్ధన్ రెడ్డి లేకపోయినా కానీ ఆయన ఆశయం కొరకు ఉపయోగిస్తున్నారు. వారి ఆశయ సాధన కొరకు నేను రాజకీయాల్లో ఉన్నా తప్ప నా ఏ పదవి ఆకాంక్ష లేదు. చివరి గంట కాలం వరకు నేను ప్రజల పక్షాన్ని ఉంటానని నా ఏ పదవి నాకు ఆశ లేదు. కొన్ని కుయుక్తులు ఈ నియోజకవర్గంలో ఉన్న ఆ కుయుక్తులను బుద్ధి చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అంతకంటే మీరు చెప్పబోమానం నా కుమారుడికి చెప్పబోమానం ఇంకొకటి లేదు. వీళ్ళ ఇద్దరి గెలుపు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి గెలుపు. మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఇసుక దోపిడీ మట్టి బాధ్యత వారికి ఎంక్వైరీ చేపించి ఇక్కడ సిఐడి ఎంక్వైరీ విజిలెన్స్ ఎంక్వైరీ చేపించి వాళ్ళ ఇద్దరిని ఎవరి దోపిడీ చేశారో ఎవరు హత్య రాజకీయాలు చేశారో వాళ్ళను పక్కనే చేసే వరకు నిద్రబాబు చెప్పి మీకు సౌకర్యంగా మనం చేస్తాం.